నమస్తే అండి. నమస్తే అండి. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయండి. ఎందుకండి? అంటే పనులన్నీ కూడా అన్ని బాగా జరిపించారు. నాడు నేడు పనులు కానీ, ఉమ్, గ్రామాల్లో ప్రతి ఊరు సచివాలయాల్లో కానీ, ఉమ్, పింఛన్ ఇచ్చే పద్ధతి కానీ ఉమ్, అంతదాకా బాగానే జరిగిందండి. ఉమ్. జూన్ 9వ తారీఖున కంపల్సరీగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఓకే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారు. మరి మీ గ్రామానికి వచ్చేసరికి అభివృద్ధి ఏం చేశారు? అన్ని పనులు కూడా బాగా జరిగాయండి. ఉమ్, జనాల్లో ప్రతి ఒక్కరి ఖాతాల్లో అమౌంట్ అనేది పడ్డాం. ఉమ్, ఇది వరకు ప్రభుత్వాలు అయితే అమౌంట్ కరెక్ట్గా పడేది కాదు. ఉమ్. ఇప్పుడు దాని వరకు వచ్చేసరికి ఎవరి ఖాతాల్లో వాళ్ళకి పడిపోతున్నాయి. మరి మరి చాలా మంది చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీ గ్రామాలకు వచ్చేసరికి సచివాలయాలు తీసుకొచ్చామని చెప్తున్నారు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చామని చెప్తున్నారు, విలేజ్ క్లినిక్లు అని చెప్తున్నారు, తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగు చేసామని చెప్తున్నారు, అలా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్లు కానీ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ నిజం అంటారా? నిజమేనండి, అన్నీ బాగున్నాయి. అందులో ఎటువంటి ఇది కూడా లేదు. అందులో అంతా బాగానే జరుగుతుంది. ఒక రూపాయి కూడా ఇచ్చే పని లేదు. అంతా కూడా వాలంటీర్స్ వచ్చి నీట్గా ఇంటికి తెచ్చిస్తున్నారు. పింఛన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన ఖాతాల్లో పడిందా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.